ఓ క్రైస్తవుడా, ఎలా ఉంది నీ ప్రవర్తన? హల్లెలూయా. ఏందంట? ఓ క్రైస్తవుడా, ఎలా ఉంది నీ ప్రవర్తన? ఈరోజు ధ్యానాంశము చూద్దాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. హల్లెలూయా. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. హల్లెలూయా. మన ప్రవర్తన చూసి ఆనందించే దేవుడై ఉన్నాడు. మన నడత ఆయన చేతనే స్థిరపరచబడుతుందంట. హల్లెలూయా. మన ప్రవర్తన చూసి ఆయన ఆనందించే దేవుడే. సో కాబట్టి ఓ క్రైస్తవుడా, ఎలా ఉంది నీ ప్రవర్తన? దేవునికి మహిమ కలుగును కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన అంటే ఏంది? ప్రవర్తన అంటే ఏంది? హల్లెలూయా. ప్రవర్తన అంటే ఏంది? హల్లెలూయా. ప్రవర్తన అంటే దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఇంగ్లీష్లో చెప్పాలంటే బిహేవియర్. ఏంది? బిహేవియర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిహేవియర్, ప్రవర్తన ఏది? అసలు నీ బిహేవియర్ ఏంది అంటాం ఇంగ్లీష్. ప్రవర్తన అంటే నడుచుకునే విధానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్యారెక్టర్ అంటే హల్లెలూయా. క్యారెక్టర్ అంటే దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. క్యారెక్టర్ అంటే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు. ప్రవర్తన, బిహేవియర్, క్యారెక్టర్ అంటే ప్రవర్తన అంటే బిహేవియర్ అంటే క్యారెక్టర్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు. ఇలా తిరుగుతూ అంటే ప్రియమైన దేవుని బిడ్డ దగ్గర సంబంధం ఉన్నటువంటి పదాలు. హల్లెలూయా. సో మన ప్రవర్తన ఎలా ఉందో దానిని బట్టి దేవుడు ఆనందించే దేవుడు ఉన్నాడంట. దేవుడు ఆనందించే దేవుడు అంటే ప్రవర్తన రెండు రకాలు. ఒకటి మంచి ప్రవర్తన, ఇంకోటి చెడు ప్రవర్తన. హల్లెలూయా. మంచి ప్రవర్తన, చెడు ప్రవర్తన. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మన ప్రవర్తన ఏ ప్రవర్తన అయి ఉంటే దేవుడు ఆనందిస్తాడు? ఏ ప్రవర్తన? అక్కడ రాయబడిన మాట ఏంది? ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. హల్లెలూయా. నడత, ప్రవర్తన. హల్లెలూయా. నడత, ప్రవర్తన.
మనము నడుచుకునే విధానమే ప్రవర్తనను కనపరుస్తుంది. మన ప్రవర్తనను బట్టే మనం నడుచుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. ఎవరి ప్రవర్తన అంటే, ఎవరి నడతైతే ఆయన చేత స్థిరపరచబడుతుందో, ఎవరి నడతైతే ఆయన చేత స్థిరపరచబడుతుందో వాని ప్రవర్తనను చూసి ఆయన ఆనందిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి దేవుని చేత స్థిరపరచబడిన నడత మనకుంటే మన ప్రవర్తనను చూసి ఆయన ఆనందిస్తాడు. అయితే ఇక్కడ కొన్ని ప్రవర్తనలని మనం చూడబోతున్నాం. దేవునికి ఇష్టం లేని ప్రవర్తనలు మొదట చెప్పుకుంటా, తర్వాత ఆయన ఆనందించే ప్రవర్తన గురించి చెప్పుకుంటాం. ఫస్ట్ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు 13వ అధ్యాయం 20వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నా. యెహెజ్కేలు 13:20. యెహెజ్కేలు 13:20. కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపజేయుదురు. దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరుతురు గనుక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, కావున ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనసును అబద్ధముల చేత మీరేం చేస్తున్నారు? దుఃఖపరుస్తున్నారు. హల్లెలూయా. అనే దేవుడు ఏమన్నాడంటే, నేను దుఃఖపరచని, నేను ఏడిపించని, నేను బాధ పెట్టని నీతిమంతుని మీ అబద్ధముల చేత, హల్లెలూయా, మీరేం చేస్తున్నారు? దుఃఖపరుస్తున్నారు, బాధ పెడుతున్నారు, ఏడిపిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి తర్వాత చదువు. దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించు కొనకుండా మీరు వారిని ధైర్యపరుతురు. హల్లెలూయా. చూడండి, ఒకటి ఏం చేస్తున్నారంటే నీతిమంతుల్ని దుఃఖపరుస్తున్నారంట. రెండోది, దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి రక్షణ పొందనీయకుండా, రక్షింపబడనీయకుండా వాళ్ళని ఏం చేస్తున్నారంట? ధైర్యపరుస్తున్నారు. ఏం చేస్తున్నారు? ధైర్యపరుస్తున్నారు. ఒకటి, మొదట దుష్ప్రవర్తన. ఎవరిల్లు? దుష్ప్రవర్తన. చూడండి, దుష్ప్రవర్తన. ఈ దుష్ప్రవర్తన ఎవరిలో ఉంటుందంటే దుర్మార్గుల్లో ఉంటుందంట. అయితే నీతిమంతుల్ని ఏడిపిస్తున్నారు ఒకటి. రెండోది, దుర్మార్గులు తమ దుష్ప్రవర్తనను విడిచి వారు రక్షణ పొందకుండా వారిని ధైర్యపరుస్తున్నారంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఎవరిల్లు? ఒకటేమో అబద్ధాలతో నీతిమంతులు నడిపిస్తున్నారు. రెండోది, దుర్మార్గులు దుష్ప్రవర్తన నుంచి తొలగకుండా వాళ్ళ ధైర్యపరచడం అంటే, అబద్ధాలతో నీతిమంతులు నేర్పించడం అంటే, అబద్ధాలు వినబడినప్పుడు, అబద్ధాలు చెప్పబడినప్పుడు నీతిమంతులకి దుఃఖం కలుగుతుంది. అబద్ధమైంది జరుగుతున్నప్పుడు నీతిమంతులకి బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. హల్లెలూయా. అవునా కదా? అబద్ధమైనది జరుగుతున్నప్పుడు నీతిమంతులకు దుఃఖం కలుగుతుంది,
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే దుర్మార్గుల దుష్ప్రవర్తన విడిచి వారు రక్షణ పొందకుండా వారిని ధైర్యపరచడం అంటే, ఎవరైనా ఒక దుర్మార్గతలో దుష్ప్రవర్తన కలిగి వాళ్ళు అలా నడుచుకుంటూ ఉంటే, అలా ప్రవర్తిస్తూ ఉంటే, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చేసేదే కరెక్ట్, నువ్వు బాగా చేస్తున్నావు, అది అట్టుండాలా. ఎవరితో మాట్లాడుతున్నారు? దుష్ప్రవర్తన కలిగిన వారితో. ఎవరు కూడా నేను దుర్మార్గంగా ఉండాలా, నేను దుష్ప్రవర్తన కలిగి ఉండాలా అనుకుంటారా? హల్లెలూయా. అనుకునే విధంగా చేసేవాళ్ళు ఉన్నారంట. అనుకునే విధంగా చేసేవాళ్ళు ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో, పొరపాటుగా నేను ఒక మాట అనేసానే, ఆయన ఎంత బాధపడుతుంటాడో. గబక్కని నేను దురుసుగా ఒక మాట అనేసానే, కోపంలో ఒక మాట అనేసానే, ఆయన ఎంత బాధపడుతుంటాడో అని చెప్పి ఒక వ్యక్తి పశ్చాత్తాప పొందడానికి, అతడు ఆ మాటని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడికి వస్తాడు. హల్లెలూయా. అక్కడికి వస్తాడు ఒక ఆయన. నువ్వెంత మాత్రం ఆ మాటను వెనక్కి తీసుకోవడానికి వీలు లేదు. నువ్వు వెనక్కి తీసుకున్నావా, నిన్ను నువ్వు తగ్గించుకున్నట్టే. నువ్వు వెనక్కి తీసుకున్నావా, నిన్ను నీవు తగ్గించుకున్నట్టే. నిన్ను నీవు కించపరుచుకున్నట్టే, తక్కువ చేసుకున్నట్టే. నువ్వు వాళ్ళ ముందర హుందాగానే ఉండాలా. ఎట్టుండాలా? నువ్వంటే వాళ్ళకి భయంగానే ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేరా ఇలాంటి వాళ్ళు? లేరా? ఒక వ్యక్తి బాధపరిచిన వ్యక్తికి క్షమాపణ చెప్పడానికి ప్రయత్నం చేసేటప్పుడు అడ్డుపడే వ్యక్తులు ఉన్నారు. హల్లెలూయా. మీకు తెలుసా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ అడ్డుపడే వ్యక్తులు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళకి రక్షణ లేకుండా చేసేస్తున్నారు. ఎవరైతే దుర్మార్గములో ఉన్నారో, ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, వాళ్ళు ఆ ప్రవర్తన నుంచి, ఆ దుష్ప్రవర్తన నుంచి మారాలని, ఆ దుర్మార్గతలో నుంచి బయటికి రావాలని ప్రయత్నం చేస్తుంటే, నువ్వు ఎట్టుండవు అట్టే ఉండు. నువ్వేమాత్రం తగ్గద్దు. నువ్వు అదే విధంగా మాట్లాడుతుండు, లేకపోతే నువ్వు లోకువైపోతావు. ఏమైపోతావు? హల్లెలూయా. లోకువైపోతావు. నువ్వు తక్కువ చేయబడతావు, నువ్వు కించపరచబడతావు అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు, కానీ ఆ నుంచి బయటికి తీసుకురావట్లే. దుష్ప్రవర్తన. ఏ ప్రవర్తన అంట? దుష్ప్రవర్తన. ఆ దుష్ప్రవర్తనలో నుంచి బయటికి రావాలని ప్రయత్నించే వారిని రానికుండా చేసే గుంపు ఉంది అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ధైర్యపరుస్తున్నారంట వాళ్ళని. ఏంది? ధైర్యపరుస్తున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్లే మాట్లాడాలి. భలే మాట్లాడు. అట్లే మాట్లాడాలి. లేకపోతే ఆయన హల్లెలూయా. ఉదాహరణ, ఒక కాలేజీలో కొంతమంది భయపడే వ్యక్తులు ఉంటారు. కొంతమంది పోకిరి శాస్త్రాలు చేసే వ్యక్తులు ఉంటారు. భయపడే వ్యక్తులు బాగా చదవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ పోకిరి శాస్త్రాలు చేసే వాళ్ళు టీచర్స్ని, లెక్చరర్స్ని కించపరచడానికి ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు మాట్లాడే మాటల్ని కొందరు ఏం చేస్తుంటారు? ఎంకరేజ్ చేస్తారు. భలే మాట్లాడు. ఆయన భయపడిపోయాడు ఆ సారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సారు ఏమైపోయాడు? భయపడిపోయాడు. ఇంకా ఆయన నిజోలికే రాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళు లేకపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నంత వరకు ఈ దుష్ప్రవర్తన కలిగిన వాళ్ళు మారే అవకాశమే ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎవరైనా టీచర్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే, లేకపోతే అది తీసేయి. ఒక చర్చిలో పాస్టర్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా లేకపోరు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళని బలపరిచే వాళ్ళు, ధైర్యపరిచే వాళ్ళు లేకపోరు. మీకు తెలుసా, ఎవరైతే ధైర్యపరుస్తున్నారు, బలపరుస్తున్నారని మనం అనుకుంటామో వాళ్ళు మాత్రం చాలా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, వాళ్ళు మాత్రం చాలా ఏమంటారు, దేవునికి ఘనత కలుగును గాక. హల్లెలూయా, సమయోచితంగా తప్పించుకుంటా ఉంటారు. వాళ్ళు అందరి ముందర నార్మల్గా నటిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతుంటారో వాళ్ళు అన్ని కోల్పోతూ ఉంటారు, అన్నిటినీ లాస్ అయిపోతూ ఉంటారు. హల్లెలూయా. కానీ ఎంకరేజ్ చేస్తూ ధైర్యపరుస్తుంటారే, వీళ్ళకి కూడా చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. అది వెంటనే కనబడకపోవచ్చు, కానీ ఇద్దరు కూడా అతి తొందరగా వారి యొక్క ఆ భయంకరమైన దుష్ప్రవర్తన మాని దేవుని వైపు తిరగాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? దుష్ప్రవర్తన, దుర్మార్గులంట దుష్ప్రవర్తన కలిగి ఆ ప్రవర్తనను విడవకుండా, వాళ్ళు రక్షణ లేకుండా వారిని ధైర్యపరిచే వాళ్ళు ఉన్నారంట. ఇది అర్థమైంది కదా నేను చెప్పింది? వీళ్ళు ఎక్కడైనా ఉంటారు, సమాజంలో ఉంటారు, స్కూల్లో ఉంటారు, కాలేజీలో ఉంటారు, ఉద్యోగాలు చేసే దగ్గర ఉంటారు. హల్లెలూయా, ఉద్యోగాలు చేసే దగ్గర భలే అడిగావు, ఆయన శాలరీ పెంచనంటే తమాషగా భలే మాట్లాడినావు నువ్వు. అట్ట మాట్లాడితే కానీ ఆయనకు భయము రాదు. హల్లెలూయా. ఇలా చెప్పి ఎంకరేజ్ చేసి వీళ్ళు మాత్రం సార్ గుడ్ మార్నింగ్, నేను సార్ అన్ని లోబడినట్టు ఆయన ముందర నటిస్తూ ఉంటారు. ఈ ఎంకరేజ్ చేయబడ్డ ఆ దుర్మార్గతలో ఉన్నటువంటి దుష్ప్రవర్తన కలిగిన వాళ్ళు మాత్రం చాలా భయంకరంగా లాస్ అయిపోతాం. హల్లెలూయా. కాబట్టి దుష్ప్రవర్తన ఇది దేవునికి ఇష్టం లేని ప్రవర్తన. రెండోది దుష్ట ప్రవర్తన. ఏ ప్రవర్తన? దుష్ట ప్రవర్తన. 107వ కీర్తన 17వ వచనం చదువుకున్నాం. 107వ కీర్తన 17వ వచనం. కీర్తనల గ్రంథము 107వ కీర్తన. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. హల్లెలూయా. చూడండి, బుద్ధిహీనులంట తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుంటారంట. బాధ తెచ్చుకోవటం అంటే ఎవరైనా బాధను కొని తెచ్చుకుంటారా? హల్లెలూయా. ఎవరైనా బాధను కొని తెచ్చుకుంటారా? బుద్ధిహీనులు తెచ్చుకుంటారంట. దేని చేత అంటే తమ దుష్ట ప్రవర్తన చేత. దేని చేత? దుష్ట ప్రవర్తన. హల్లెలూయా. బుద్ధిహీనులంట దుష్ట ప్రవర్తన చేతను దోషము చేత. ఎవరైతే దుష్ట ప్రవర్తన కలిగి ఉంటారో వాళ్ళు దోషము చేస్తా ఉంటారు, దోషాలు. కాబట్టి వాళ్ళు వాటి చేత బాధను తెచ్చుకుంటారంట. ఏం తెచ్చుకుంటారు చెప్పండి? ఏం తెచ్చుకుంటారు? బాధ. హల్లెలూయా, హల్లెలూయా. బాధ తెచ్చుకుంటారంట. నాకెందుకు బాధ వస్తూ ఉంది, నాకెందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ బాధ? హల్లెలూయా. ఎందుకంటే దుష్ట ప్రవర్తన, దోషము. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ప్రవర్తన చెప్పండి? ఏ ప్రవర్తన? ఎవరిలో అయితే దుష్ట ప్రవర్తన ఉంటుందో వారిలో ఎప్పుడు కూడా బాధ, ఏదో పోగొట్టుకున్న దిగులు, సంతోషమే కనబడదు, సమాధానం ఉండదు. ఎవరు ఎత్తరించుకున్నా, ఎవరు మాట్లాడినా ఏదో ఎత్తరించుకున్నాడు, మాట్లాడుతుంది అన్నట్టుగా ఉంటారు. కానీ
వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనస్ఫూర్తిగా మనస్సు విప్పి మాట్లాడుకోవడానికి అవకాశమే ఉండదు. కారణం దుష్ట ప్రవర్తన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఏ ప్రవర్తన? దుష్ట ప్రవర్తన. కాబట్టి దుష్ట ప్రవర్తన దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టమో లేదు. చూడండి, ఆ సామెతల గ్రంథం 19:2. సామెతల గ్రంథము 19:2 ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపరి నడుచువాడు దారి తప్పిపోవును, ఒకని మూర్ఖత వలన వాని ప్రవర్తనను తారుమారు చేయను. హల్లెలూయా. ఒకని మూర్ఖత అంట వారి ప్రవర్తనను తారుమారు చేస్తుందంట. ఇదేం ప్రవర్తన? మూర్ఖ ప్రవర్తన. ఏ ప్రవర్తన? మూర్ఖ ప్రవర్తన. మూర్ఖం. ఎప్పుడు చూడు మూర్ఖం, ఎప్పుడు చూడు మూతి మీద, హల్లెలూయా, ఎప్పుడు చూడు ముక్కు మీద పాపం, మూతి మీద ముగ్గురు, ముక్కు మీద పాపం. ఎప్పుడు చూడు మూతి ఎంత పెట్టుకొని వాస్తవం ప్రియమైన దేవుని బిడ్డలారా, మూర్ఖ ప్రవర్తన. ఏ ప్రవర్తన అంట? మూర్ఖ ప్రవర్తన. ఆ మూర్ఖ ప్రవర్తన అంట. చూడండి ఆ చదువు. ఆ మూర్ఖ ప్రవర్తన ఏం చేసిందంట? తారుమారు చేస్తుందంట. వారి ప్రవర్తనను తారుమారు చేస్తుందంట. అంటే ఒక్కసారి ఉన్నట్టు ఇంకొకసారి ఉండరు. అయితే ఎప్పుడు మనస్ఫూర్తిగా నవ్వే యోగమే వాళ్ళకు ఉండదంటే వాస్తవం. ఎప్పుడు సంతోషంగా ఉండే యోగమే వాళ్ళకు ఉండదు. మూర్ఖం, మూర్ఖం, మూర్ఖం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. మూర్ఖ ప్రవర్తన వారి యొక్క ప్రవర్తన తారుమారు చేస్తుందంట. తర్వాత చూడండి, సామెతలు 28:18 చదువు. 28:18. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. హల్లెలూయా. వారి ప్రవర్తన ఏం చేస్తుంది? తారుమారు చేస్తుంది. సో కాబట్టి మూర్ఖ ప్రవర్తన కలిగిన వాళ్ళు ఏమైపోతారంట? హఠాత్తుగా పడిపోతారంట. హల్లెలూయా. మూర్ఖ ప్రవర్తన. ఎవరు చెప్పినా వినడంట. హల్లెలూయా. ఎవరు చెప్పినా వినడంట. వినడంట. ఎవరు చెప్పినా వినడంట. ఆ వ్యక్తి అనే మాట ఏం తెలుసా? నేను ఒక్కసారిగా నా మనసులో నేను అనుకున్నానంటే ఆ దేవుడు చెప్పినా కూడా, హల్లెలూయా, వినలేదు ఎప్పుడు ఈ మాట మీరు. దేవుడికి మహిమ కలుగునుగా. ఆ దేవుడు చెప్పినా కూడా ఏనని అంటాడు. ఎంత మూర్ఖమో. హల్లెలూయా, ఎంత మూర్ఖమో. దేవుడు చెప్పినా కూడా ఏనడంట. ఆ మూర్ఖ ప్రవర్తన బట్టి దేవుడు ఏమన్నా చెప్తాడా? హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మూర్ఖ ప్రవర్తన. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేస్తుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 18 వచ్చిన చదవండి. 28:18. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడతాడు, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడు. హఠాత్తుగా సడన్ గా పడిపోతాడు అంతే. చాలా భయంకరమైన దారుణమైన పరిస్థితి. మూర్ఖ ప్రవర్తన. నేనెన్నో, నేను బాను, నేను చేయను, నేను చూడను. హల్లెలూయా. అంత నెగిటివ్, అంత నెగిటివ్, పాజిటివే ఉండదంతే. మూర్ఖ ప్రవర్తన. మూర్ఖ ప్రవర్తన. నేనింతే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా.
ఎంతమంది అతను చూసారే, లేకపోతే ఆమెను చూసారే, ఎందుకు ఈమె ఇలా ప్రవర్తిస్తుంది, ఎందుకు ఈమె ఇలాంటి డిసిషన్ తీసుకుంటారు? ఎవరు చెప్పినా విన్నాం, ఎవరు చెప్పినా ఉన్నారు. కొంతమంది సమాజంలో ఉన్నారు, ఎవరు చెప్పినా వినరు. తల్లిదండ్రులు చెప్పినా వినరు, బిడ్డలు చెప్పినా వినరు, తోబుట్టువులు చెప్పినా వినరు, భార్య చెప్పినా వినరు, భర్త చెప్పినా, హల్లెలూయా, ఎవరు చెప్పినా వినరు. ఆఖరా వాళ్ళు చెప్పే మాట ఒకటే, ఆ దేవుడు చెప్పినా కూడా విన్నంటారు. చాలా దారుణమైన పరిస్థితి. మూర్ఖ ప్రవర్తన. నేను చేసేదే చేస్తా, నన్ను ఊరు అడగడానికి, హల్లెలూయా, అర్థమవుతుందా? నేనేం చేస్తే అదే, నన్ను ఇది ఎందుకు చేస్తున్నావు అని అడగకూడదు. ఇదే మూర్ఖ ప్రవర్తన అంటే. మూర్ఖ ప్రవర్తన అంటే ఏ పుస్తకాలు తీసి చదవాలో అది ఆడుంటుందో అని అనుకోబోలే. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నేను చెప్పిందే వేదం, నేను చేసేదే కరెక్ట్, అంతే. ఇదే మూర్ఖ ప్రవర్తన. ఈ మూర్ఖ ప్రవర్తన దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్ట ప్రవర్తన, మూర్ఖ ప్రవర్తన, ఈ మూడు ఇష్టం లేని, ఇంకా చాలా ఉన్నాయి, కానీ మూడు మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఇవి దేవునికి ఇష్టం లేని ప్రవర్తనలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాదు. వాని ప్రవర్తనను చూసి ఆయన ఆనందించును. అయితే ఈ ప్రవర్తనను చూసి ఆనందించే దేవుడు కాదు. నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది నెంబర్ 1, సత్ప్రవర్తన. ఏ ప్రవర్తన? సత్ప్రవర్తన. రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలువని నా జనులందరూ ఎరుగుదురు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం ప్రవర్తన అంట? సత్ప్రవర్తన. ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఏ గ్రంథం చదువుకున్నాం? రూతు గ్రంథం చదువుకున్నాం. ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? రూతు గురించి బోయాజు చెప్తున్నాడు. రూతు గురించి ఎవరు చెప్తున్నారు? బోయాజు. హల్లెలూయా. రూతు గురించి బోయాజు చెప్తున్నాడు. ఏం చెప్తాడు? చదవండి. నా కుమారి, 3వ అధ్యాయము 10వ వచనం. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందెదవు. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నేను నీకు చేసేదను. నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు. హల్లెలూయా. రూతు గురించి బోయాజు చెబుతున్న మాట. ఎవరి గురించి? రూతు గురించి బోయాజు చెబుతున్న మాట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. వినండి, ప్లీజ్ వినండి.
ఏనండి వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మనం చేస్తాం. మీరు చల్లగా మాట్లాడేసుకున్నాము, చల్లగా మాట్లాడేటంటే కుదరదు. నేను చూసేస్తాను, మీరు మాట్లాడేటప్పుడే చూసేస్తాను. కానీ నేను చల్లగా మాట్లాడేసిందే నన్ను చూడలేదు అనుకోలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఏనండి వాక్యాన్ని ఏనండి దయచేసి జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, బోయాజు రూతుతో అంటున్నాడు, నా కుమారి నీవు యోగ్యురాలివి, నీవు కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తుల్ని నీవు వెంబడించలా. ఎందుకు అంటున్నాడంటే, రూతు గురించి మనకు తెలుసు. రూతు ఎవరు? మోయాబు దేశానికి చెందిన స్త్రీ. రూతు ఎవరు? నయోమికి కోడలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ రూతు నయోమి కుమారుడు పెళ్లి చేసుకున్నప్పుడు మోయాబు దేశంలో ఉన్నారు. అక్కడ ఆయన చనిపోయాడు. అప్పుడు నయోమి అన్నది, అమ్మా నయోమికి ఇద్దరు కోడలు. ఎవరెవరు? రూతు, ఓర్ప. ఇద్దరు కోడళ్ళు భర్తలు మామ, అంటే నయోమి భర్త, నయోమి కొడుకులు ఇద్దరు చనిపోయారు. ముగ్గురు మగవారు చనిపోయారు. ఇక మిగిలింది ఎవరు? ముగ్గురు ఆడవాళ్ళు మిగిలారు. మోయాబు దేశంలో ఉన్నారు. అయితే నయోమి అన్నది, అమ్మా మీరు చూస్తే కుర్ర పిల్లకాయలు, యవనులు, మీరు మరలా పెళ్లి చేసుకోండి, మీకు భర్తలు లేరు కాబట్టి దయచేసి నా మాటిని మరలా పెళ్లి చేసుకోండి, మీకు మంచి లైఫ్ ఉంది, మీకు మంచి భవిష్యత్తు ఉంది, నా మాట ఏంటంటే ఓర్ప చాలా సంతోషంగా టాటా చెప్పి వెళ్ళిపోయిందంట. రూతు మాత్రం, ప్రియమైన దేవుని బిడ్డలారా, నయోమితో అన్నది, అమ్మా నన్ను ఎల్లమని మాత్రం నువ్వు చెప్పొద్దు, నేను నీతోనే వస్తా, నీ జనులే నా జనులు, నీ బంధువులే నా బంధువులు, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా, నేను నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తా, నిన్నే నేను వెంబడిస్తాను. సో జరిగింది. ఇప్పుడు నయోమి రూతుని తీసుకొని ఎక్కడికి వచ్చింది? బెత్లెహేంకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? బెత్లెహేంకి వచ్చింది. ఇప్పుడు నయోమి అత్త, రూతు కోడలు ఇద్దరు కూడా స్త్రీలే, ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు నయోమి అంటే పెద్దామె, అత్త కనుక. ఈ రూతు యవనస్తురాలు. నయోమి చెప్పింది రూతుని పెళ్లి చేసుకోమని. రూతు ఎట్లా, నేను ఇలానే ఉంటాను. హల్లెలూయా. అయితే ఇప్పుడు నయోమికి దగ్గర బంధువు అయిన బోయాజు పొలంలో రూతు పరిగెరుకోవడానికి వెళ్ళింది. హల్లెలూయా. పరిగెరుకోవడానికి వెళ్తే అక్కడికి వెళ్ళి పరిగెరుకుంటా ఉంది. అక్కడికి వెళ్ళమని చెప్పిందే నయోమి. ఎందుకంటే మన బంధువుడు అమ్మాయినా, నువ్వు వెళ్ళి ఆడ పరిగెరుకో అని చెప్పింది. పరిగెరుకుంటున్న సమయంలో బోయాజు చూశాడు. చూసి ఆ యవనస్తురాలు ఎవరో అని అడిగాడు. అడిగితే అందరు చెప్పారు, అయ్యా మీ బంధువు నయోమి కోడలయ్యా ఇట్లాగని చెప్తే, అవునా సరే ఆమె ఏరుకోవడానికి కొన్ని పనల్ని వదలమని చెప్పాడు. పరిగెరుకోవడానికి అంటే పనమోపులు ఎత్తుతా ఉంటారు కదా, వాటిలో కొన్ని వదిలిపెట్టేయండి అని చెప్పాడు. అప్పుడు అందరికి ఆజ్ఞాపించాడు, ఎవరు కూడా ఆ వైపు చూడకూడదు. హల్లెలూయా. అందరికి చెప్పాడు నా వైపు చూడకూడదు. కానీ ఆయన వారికి చెప్పేదానికంటే ఈమె భిన్నంగా ఉంది. ఎలా ఉందంటే ఈమె ఎవ్వరి వైపు చూడటంలే. హల్లెలూయా. పెళ్ళయి భర్త చనిపోయినటువంటి యవనస్తురాలు, సో యవన వయసులో ఉన్నటువంటి స్త్రీ, ఈమె కన్నెత్తి ఎవరి వైపు చూడకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. ఈ విషయము, ఈ ప్రవర్తన బోయాజుకి చాలా నచ్చిందంట. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, నా కుమారి. ఏమన్నాడు? నా కుమారి. చదువమ్మా. యెహోవా చేత నీవు దీవెన నొందిన దానువు, నీవు కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు ఎంబడింపలేదు. హల్లెలూయా. అంటే నువ్వు దిక్కులు చూసే పని పెట్టుకోవాలా. ఎవరు వస్తున్నారా, ఎవరు పోతున్నారా, ఆడేం సౌండ్ వచ్చిందా,
ఆ ఈదులో ఎవరు నడుస్తున్నారా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతు గురించి బోయాజు చెబుతున్న మాట, నువ్వు దిక్కులు చూసే పని పెట్టుకోవాలా. ఎక్కడ ఏ శబ్దం వచ్చిందా, ఇవన్నీ చూడడానికి నువ్వు ఇష్టపడలా. నీకు ఒకరితో పనిలే. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉందంట. హల్లెలూయా. అంటే వాస్తవానికి మునుపటి ప్రవర్తన నీకు తెలుసా? హల్లెలూయా. మునుపు ఆమె ఎలా ఉంది నీకు తెలుసా? తెలియదు, ఈయనకు తెలియదు. కానీ ఇప్పుడున్న ప్రవర్తన బట్టి మునుపు ఎలా ఉందో ఊహించగలుగుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడున్న ప్రవర్తన ఇప్పుడు ఎలా నడుచుకుంటుంది. స్వభావం అనేది ఎప్పుడైనా ఏమవుతుంది, అది బయట పడిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఇన్ కేస్ మన జీవితాల్లో కూడా ఇక్కడ చూడండి, ఈ బోయాజు రూతు గురించి ఏం చెప్తున్నాడంటే, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఇంకా ఎక్కువైందంటే ఏమన్నాడు ఆయన? నీ ప్రవర్తన వెరీ వెరీ గుడ్, చాలా బాగుంది. సో ఇప్పుడున్న ప్రవర్తన బట్టే నువ్వు మునుపు ఇంకెలా ఉన్నావో నేను ఊహించగలను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడైతే నువ్వు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు. నీ పని నువ్వు చేసుకుంటున్నావు. నువ్వు చాలా గ్రేట్, నువ్వు చాలా వెరీ వెరీ గుడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనసులో ఉన్న మాటని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సత్ప్రవర్తన. ఏ ప్రవర్తన? సత్ప్రవర్తన. చూడండి, మనం ముందు మన జీవితం ఎలా ఉందో మన జీవితం చివరి వరకు అట్నే ఉంటది. కొన్నిసార్లు దేవుడు మారిస్తే తప్ప, హల్లెలూయా, దేవుడు మారిస్తే తప్ప, దేవుడు మారకపోతే మన ప్రవర్తన మారదు. అమ్మా వింటున్నారా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగా. వినాలి. దేవుడు మారకపోతే మన ప్రవర్తన మారదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మారవాలి అన్నది, దేవుడు మారు. అయితే ఇక్కడ రూతు దేవుని బిడ్డ కాదు, దేవునికి ఇష్టమలేని మోయాబు స్త్రీ. హల్లెలూయా. వాస్తవానికి కానీ రూతు తన యొక్క ప్రవర్తనను, తన యొక్క బిహేవియర్ను, తన యొక్క క్యారెక్టర్ని ఏ విధంగా కాపాడుకుంటుందో చూడండి. తన దేశంలో లేదు, తన బంధువుల యొద్ద లేదు, తనకు తెలిసిన వాళ్ళు ఎవరు అక్కడ లేరు. మనం గేటు దాటామంటే చాలు వేషాలే అంతే. హల్లెలూయా. గేటు దాటామంటే చాలు, నన్ను చూసేవాడు ఎవరు లేడు, నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు. నేను ఎట్టయినా ప్రవర్తించవచ్చు అంతే, ఎట్టయినా మాట్లాడచ్చు, ఎట్టయినా నేను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు. ఎట్టయినా నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించవచ్చు అని చెప్పి ఇష్టానుసారంగా మారిపోయే బ్రతుకులు ఈరోజు అనేక మందిలో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుని ఎరగని స్త్రీ అయినా తన ప్రవర్తన ఎంత గొప్పగా ఉందంటే, ఆ బోయజ్ అంటాడు ఆ మోయాబు స్త్రీతో, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన ఎక్కువైందమ్మా నా కుమారి. ఎంత గొప్ప స్త్రీవమ్మా నువ్వు, అసలు ఏందమ్మా. తను ఇక వర్ణించలేకపోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, పెళ్ళైన స్త్రీలు, పెళ్ళైన పురుషులు మునుపు జరిగిన విషయాలు భార్య భర్తలు ఎప్పుడు కూడా భార్య తన భర్తతో కానీ భర్త తన భార్యతో కానీ చర్చించుకోకూడదు. ఎప్పుడు జరిగినటివి? పెళ్లికి ముందు జరిగినటివి. చాలా డేంజర్. హల్లెలూయా. నీకు తెలుసా ఏమనుకుంటున్నాను నా గురించి? నేనుంటే నన్ను చూడడానికి ఎంతమంది వచ్చేవాళ్ళు తెలుసా అంటే అయిపోయింది ఇక. హల్లెలూయా. ఒక కన్ను
నీ మీద పడిపోద్ది. అప్పుడే అంతమంది వచ్చేవాళ్ళకి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో. వాస్తవం ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు తెలుసా నేను నడుస్తుంటే ఎంతమంది ఆడవాళ్ళు నన్ను చూసేవాళ్ళు తెలుసా అన్నాడు అనుకో, ఇంకంతే. ఏడుండవు, ఇంతవరకు రాలేదే, ఫోన్ ఎంత బిజీ వస్తుంది. ఇక ఇంటికాడ నుంచి ఊరికే ఫోన్లు వస్తాయి. వాస్తవం. ఇలాంటి విషయాలు చర్చించుకొని నేను పెళ్లికి ముందు, నిన్ను చేసుకోకముందు నేను ఇంతమందిని ప్రేమించాను, నేను ఇంతమందిని అని పురుషుడు స్త్రీతో చెప్పినా, స్త్రీ పురుషునితో చెప్పినా చాలా డేంజరు. హల్లెలూయా. అంటే అర్థమైంది, చెప్పకుండా మీ కార్యాలు కొనసాగించుకోండి అని కాదు ఇక్కడ అర్థం. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ బోయేది అంటున్నట్టుగా నీ మునుపటి సత్ప్రవర్తన అంటే నీకు ముందు నుంచే సత్ప్రవర్తన ఉంది. ఈరోజు ఒకవేళ మన ప్రవర్తన దేవుణ్ణి ఎరగక ముందు సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. ఎస్, ఎవరి ప్రవర్తన బాగలేదు దేవుణ్ణి ఎరగకు. దేవుణ్ణి ఎరిగిన తర్వాత మన ప్రవర్తన బాగుంది. అయితే మునుపటి ఆ భయంకరమైన మూర్ఖ ప్రవర్తన మళ్ళా మనం ఏం చేయకూడదు, గుర్తు చేసుకోకూడదు. హల్లెలూయా. వాటి గురించి డిస్కషన్ చేసుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని కాపురాలు నాశనం అయిపోవడానికి కారణం ఇదే. పెళ్లికి ముందు జరిగిన విషయాలు చర్చించుకొని నేనెంత వీరుణ్ణి, నేనెంత వీరవనితని అని చెప్పుకొని మాట్లాడుకొని వాళ్ళ మధ్యలో తెలియని అనుమానాలు లేకెత్తి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, ఆ కుటుంబాలు చిన్న భిన్నమైపోయి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భర్త సింపుల్ గా చెప్పాడు, నీకు తెలుసా నేను చేసుకోక ముందు నాకు ఇదిగో ఈ అమ్మాయి పరిచయం ఉంది, నేను చేసుకోక ముందు ఈ అమ్మాయిని నేను చేసుకోవాలనుకున్నాను, కానీ ఆ అవకాశాన్ని నీకు ఇచ్చానని చెప్పాడు. పాపం ఒక మాట అంతే, ఇక అయిపోయింది అంతే. వాడు ఆడకపోతే ఆడకి నేను కూడా వస్తా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 10 నిమిషాలు ఫోన్ చేయకపోతే ఫోన్ వెళ్తుందండి. ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఎందుకు పోయావు? ఇలా జరిగి ఓర్చుకోలేక తట్టుకోలేక వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. కారణం పెళ్లికి ముందు జరిగిన విషయాలు చర్చించుకోవడమే. అంటే అర్థమైంది, జరిగిపోయింది. హల్లెలూయా. వాటిని మళ్ళా గుర్తు చేసుకొని భయంకరమైన సిచ్యువేషన్స్ తెచ్చుకోకూడదు. ఇప్పుడు దేవుల్లో బాగున్నాం, దేవుల్లో స్థిరపడ్డాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత ఎందుకు చెప్తున్నా అంటే, బోయాజు రూతుతో అంటున్న మాట, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఆయన చూడాల ఆమెని. ఆమె ఎవరు ఆయనకి తెలుసా తెలీదా? తెలీదు. కానీ ఇప్పుడు ప్రవర్తన చూసి మునుపటి ప్రవర్తన కూడా అంచనా వేస్తున్నాడు. ఒకని నడత, హల్లెలూయా, ఒకని ప్రవర్తన వారి శాస్త్రాలన్నింటిపై మనకేం చేస్తుంది, చూపిస్తుంది, అంతే, తెలియజేస్తుంది అంతే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందితో ఒక 5 నిమిషాలు మాట్లాడితే చాలు, వాళ్ళ క్యారెక్టర్ ఏందో మనకి తెలిసిపోతుంది. అవునా కాదా? చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన ఇంకా మెరుగైపోయిందంట, ఎక్కువైపోయిందంట. కాబట్టి నువ్వు గ్రేట్ అమ్మా, నా కుమారి, నువ్వు చాలా గుడ్ అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సత్ప్రవర్తన. తర్వాత నెక్స్ట్ యథార్థ ప్రవర్తన. ఏ ప్రవర్తన? యోబు 4:6-7 వచనాలు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువు తొందరగా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకొనుము. నిరపరాధి అయినా ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మనం గమనిస్తే ఏంటంట, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా?
నిజంగా మనలో భక్తి ఉంటే మనం ధైర్యంగా ఉన్నామా? అయితే నిజమే కదా. నీ భక్తి నీలో ధైర్యం పుట్టింపదా? నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? హల్లెలూయా. యథార్థ ప్రవర్తన. ఏ ప్రవర్తన అంట? యథార్థ ప్రవర్తన. యథార్థంగా ప్రవర్తించాల. మన ప్రవర్తన ఎలా ఉండాలా? యథార్థంగా ఉండాలా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ ప్రవర్తనే ఎవరిలో ఉన్నింది? రూతులో ఉన్నింది. ఆమె మోయాబు దేశంలో ఎలా ఉందో బెత్లెహేములో కూడా అలానే ఉంది. అంతే. ఆ ప్రవర్తన మారలా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను ఇప్పుడు బయటకు వచ్చేసాను, నేను చాలా దూరం ఉన్నాను, నేను ఎవరు కనబడటం లేదని చెప్పి, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ఎవరు చూడటం లేదని చెప్పి దూరంగా పోయి ఒంటరిగా కూర్చొని ముందు తాగేసి, ఫ్రెండ్స్తో కలిసి ముందు తాగేసి అందరిలోకి వచ్చి నాకంటే మంచోడు లేడని చెప్పుకునే వాళ్ళేరా? హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఫ్రెండ్స్తో కలిసి ఇష్టానుసారంగా ముందు తాగేసి, లేకపోతే ఇష్టానుసారమైన కార్యాలు జరిగించేసి, దొంగతనాలు చేసేసి, యథాప్రకారం వచ్చేసి నాకంటే బుద్ధిమంతుడు ఇంకొకడు లేదు, హల్లెలూయా, నేను చాలా మంచోడు అని చెప్పి చెప్పుకునే వాళ్ళు లేకపోలేదు ప్రియమైనది. అందుకే నీ యథార్థ ప్రవర్తన నీకేం కలిగిస్తుందట? నిరీక్షణ. హల్లెలూయా. నిరీక్షణ పుట్టిస్తుంది యథార్థ ప్రవర్తన. యథార్థంగా ప్రవర్తించాలా. ఎక్కడున్నా ఒకే విధంగా ఉండాలి మనం. హల్లెలూయా. ఎక్కడున్నా ఒకే విధంగా ఉండాలి. మందిరంలో ఎట్టుంటామో బజార్లో కూడా అట్టే ఉండాలా. మందిరంలో ఎట్టుంటామో ఇంటికాడు కూడా అట్టే ఉండాలా. మందిరంలో ఎట్టుంటామో ఉద్యోగ స్థలాల్లో కూడా అట్టే ఉండాలా. మందిరంలో ఎట్టుంటామో పనికి పోయే చోట కూడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది చూడండి, కొంతమంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలు, అందరూ కాదు, కొంతమంది గురించి చెప్తున్నాను నేను, వినండి. కొంతమంది మనకి క్యారల్స్ వస్తుంది కదా, క్యారల్స్ లో పాటలు పాడుతుంటే, బ్యాండ్లు పడుతుంటే డాన్స్ అన్నాక ఏ రోజు నిలవలేరు, వాళ్ళు ఆగలేరు, డాన్స్ చేస్తాను. శుభా, వెరీ గుడ్, చాలా మంచిది. బా, ఎంత విద్యలకి వీళ్ళు ఇంతమందిలో డాన్స్ చేయడానికి ఇష్టపడుతున్నారంటే సూపర్ అనుకున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదే డాన్స్ చేసిన వాళ్ళు ఒకనొక రూములో, అన్ని పిల్లకాయల గురించి చెప్పట్లేదు, పెద్దోళ్ళు ఒకనొక రూములో సినిమా పాటలకు ఇష్ట ప్రకారం ఆడుతున్నారు. సో ఒకనొక రూము ఓకే పక్కన పెడదాం. కంపెనీ బస్సులు తెలుసు కదా మీకు? ఏం కంపెనీ? జీవీఆర్, నెక్కంటి, ఇంకా అపెక్స్, అపాచీ, హల్లెలూయా. ఈ బస్సులు నాకు కంపెనీ బస్సులు. వీటిలో వాళ్ళు వచ్చేటప్పుడు పోయేటప్పుడు పెడతారేంది సినిమా పాటలు, వాళ్ళు ఆడతారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అరే నాయన, క్యారల్స్ లో ఏ పాటలకు వేశారు? దేవుని పాటలకు వేశారు. కంపెనీ బస్సుల్లో సినిమా పాటలకు వేస్తున్నారు. చాలా బాధేస్తున్నారు. ఏంది దారుణం? యథార్థ ప్రవర్తన. ఏ ప్రవర్తన? యథార్థ ప్రవర్తన. మనం ఎక్కడున్నా మన ప్రవర్తన మారిపోకూడదు. ఈ మధ్య స్కూల్స్ లో యాన్యువల్ డేస్ జరుగుతున్నాయి. ఏ డేస్ చెప్పండి? యాన్యువల్ డేస్ అంటే చెప్పండి, సంవత్సరానికి ఒకసారి జరుపుకునే ఫంక్షన్ యాన్యువల్ డే. మన చర్చికి వచ్చే పిల్లకాయలు ఆ యాన్యువల్ డేస్ లో వాళ్ళు ఎగరుతున్నారు. మళ్ళీ ఇంకొక సంగతి తెలుసా? వాళ్ళు ఎగిరేది నాకెడ తెలుసు అంటారా? నేను బాగా యాన్యువల్ డేకి వాళ్ళ తల్లిదండ్రులు స్టేటస్లు పెట్టుకొని ఉన్నారు. ఏంది చూడండి, నా కొడుకు ఎంత ఎగిరాడో పిచ్చి పిచ్చి సినిమా పాటలు కానీ.
అందరికి చూపినాడు. చూడండి నా కూతురు ఎంత ఎగిరిందో. నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ప్రియమైన దేవుడు, వాస్తవానికి మన క్రైస్తవుల పిల్లల గురించే కాదు, అందరి గురించి బాధేసి. ఈరోజు వాళ్ళు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర డ్యూయట్ సాంగులకు డ్యాన్సులు వేపిస్తున్నారు. ఏ సాంగులు చెప్పండి అంటే మాకు తెలవదు అసలు అంటారా? అంతే కదా. డ్యూయట్ సాంగులు అంటే ఏంది? ఏంది? అబ్బాయి అమ్మాయి కలిసి వేసే పాటలు, డ్యూయట్ సాంగులకి డ్యాన్సులు వేపిస్తున్నారు. సినిమా పాటలకి చాలా దారుణం. ఈరోజు వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, బాగుంది. రేపు పెద్ద ఎదిగిన తర్వాత చాలా భయంకరమైన సంఘటనలు ఎదుర్కొంటారు. వాస్తవం చెప్తుంది. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యథార్థ ప్రవర్తన. మనం ఎక్కడున్నా సరే మన క్యారెక్టర్ యథార్థంగా ఉండాలా, మన ప్రవర్తన యథార్థంగా ఉండాలా. ఇంటిగ్రిటీ, యథార్థ ప్రవర్తన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన ఒక చిన్న సన్నివేశం జరిగింది, చెప్తాను. నేను కావలి నుంచి ఇక్కడికి రావాలి. ట్రైన్ టైం అయిపోయింది. ట్రైన్ చాలా దగ్గరలో ఉంది. నేను దాదాపు 2 కిలోమీటర్లు నడిచి వచ్చాను రైల్వే స్టేషన్ దాకా. కావలి నుంచి ఉదయాన్నే టైం అయిపోతుంది. ఇక నాకు అర్థమైపోయింది ట్రైన్ వెళ్ళిపోతుంది. అది వెళ్ళిందంటే మళ్ళీ 9 దాకా ట్రైన్ లేదు. ఎట చేయాలా? నడుచుకుంటూ వచ్చాను. చాలా అంటే నేను పరిగెత్తలేదు కానీ చాలా స్పీడ్గా నడిచాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను బట్టి నడిచాను. తెలుసు కదా నా కాళ్ళ పరిస్థితి. కానీ నడిచాను 2 కిలోమీటర్లు దాదాపు. చాలా స్పీడ్ నడుచుకుంటూ వచ్చి కరెక్ట్గా నేను స్టేషన్ కాడికి అంటే లోపల పోవాలా. మధ్యలో నాకు ట్రాక్ అడ్డం ఉంది, ట్రాక్ మీద గూడ్స్ రైలు అడ్డం ఉంది. అప్పుడే ట్రైన్ వచ్చి ఆగింది. అది కరెక్ట్గా 2 లేకపోతే 3 నిమిషాలు ఆగుతుంది. తర్వాత వెంటనే బయలుదేరుతుంది. ఇప్పుడు ఏం చేయలేను, ఆ గూడ్స్ రైలు ఎక్కి అవతల పోయాను. అయితే నేను టికెట్ తీసుకోవాలంటే 10 నిమిషాలు పడుతుంది అక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? నేను నా ముందు ట్రైన్ ఉంది, ఏం చేయాలి? టికెట్ తీసుకోవాలి నేను. హల్లెలూయా, ఎక్కేసి ఇక నేను ప్రయాణం చేస్తా ఉన్నాను. ఎక్కడికి వచ్చాను? నెల్లూరులో దిగి కావలి నుంచి నెల్లూరుకి వచ్చా. ఆడ దిగేసి ఆడికే దిగాలి. నేను అక్కడే దిగాలి. ఆడ పని ఆడ దిగేసి బయట వచ్చి ఇక నేనేం చేసి నేరుగా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి సార్ కావలి నుంచి నెల్లూరుకు ఒక టికెట్ ఇయ్యండి. అదేంది అది? నెల్లూరు. సో నెల్లూరు నుంచి కావలికి ఇస్తారు, లేకపోతే నెల్లూరు నుంచి ఆడకైనా ఇస్తారంట. కావలి నుంచి నెల్లూరుకి ఇవ్వలేము, అది కుదరదంట. సార్ నేను అర్జెంటుగా రావడం జరిగింది, టైం లేక టికెట్ తీసుకోలేదు సార్. సరే డబ్బులన్నా తీసుకోండి అంటే వద్దు. ఏం కాదు, పోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వచ్చేసే ప్రియమైన దేవుని బిడ్డ, వాస్తవాన్ని మామూలుగా అయితే అంత అవసరము లేదు కదా. కానీ ఎందుకో నా మనస్సాక్షి అంగీకరించాల యథార్థ ప్రవర్తన. హల్లెలూయా, ఎప్పుడైతే మన ప్రవర్తన యథార్థంగా ఉంటుందో అది దేవునికి ఇష్టమైన ప్రవర్తనగా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చూద్దాం న్యాయ ప్రవర్తన. యోబు 29:14. యోబు 29:14 చదవండి. ఏదం బాగా చదవం, పెద్దగా చదువు. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని కనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. హల్లెలూయా, మొదట నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నాను కాబట్టి అది నన్ను ధరించెను. హల్లెలూయా, ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నా, నీతి వస్త్రం కాబట్టి ఆ నీతే నన్ను ధరించుకున్నది అన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత నా యథార్థ ప్రవర్తన
న్యాయ ప్రవర్తన, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగాను పాగాయు. పాగాయు అంటే హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాదు. పాపం చాలా మందికి మన చర్చిలో మాటలు రావు, అదే బాధ నాకు. ఓన్లీ యాక్షనే, గబక్కన మాట్లాడితే హల్లెలూయా అదే అర్థం కాదు నాకు. యాక్షన్ చేస్తుంటారు వాళ్ళు, అన్నీ చెప్తారు ఆన్సర్లు, యాక్షనే. దేవునికి మహిమ కలుగును కాదు. నీకు తెలిసిన దాన్ని పెద్దగా చెప్తే ఏమవుతుంది? ఏమవుతుంది? హల్లెలూయా. ఏదంట? నా న్యాయ ప్రవర్తన వస్త్రముగాను పాగాయు ఆయును. పాగా అంటే తలపాగా. రావులే మాటలు, రావులే. హల్లెలూయా. తలపాగా, దేవునికి మహిమ కలుగును కాదు. వస్త్రము, పాగా. తల అంటే ఒక కిరీటం లాగా. తలగుడ్డ, తలగుడ్డ చుట్టుకునేది ఎవరికి అలవాటు? పెద్దోళ్ళకి అది గౌరవం. తలగుడ్డ చుట్టుకుంటారు ఎప్పుడు. హల్లెలూయా. అది తలకి రక్షణ, గౌరవానికి గౌరవం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. న్యాయ ప్రవర్తన వస్త్రముగాను పాగాయు ఆయనంట. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలి? న్యాయ ప్రవర్తనగా ఉండాలి. తర్వాత నీతి ప్రవర్తన. ఎఫెసీ 4:22 నుంచి 24 వరకు చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వరకు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తి గలవారే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. నీతియు యథార్థమైన భక్తి గలవారే, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావములు ధరించుకొనవలెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. నీతి యథార్థత, నీతి యథార్థత, వీటి వల్ల నవీన స్వభావం వస్తుందట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం నీతి ప్రవర్తన కలిగి ఉంటే, యథార్థ ప్రవర్తన కలిగి ఉంటే ఏ స్వభావం బాద్దంట? ప్రాచీన స్వభావం బాద్దంట. హల్లెలూయా. నవీన స్వభావం అంటే క్రొత్త స్వభావం వస్తుందంట. సామెతలు 16:31 చదవండి. సామెతలు 16:31. నెరసిన వెంట్రుకలు, సొగసైన కిరీటము, అది నీతి ప్రవర్తన గలవారికి కలిగి ఉండును. హల్లెలూయా. నీతి ప్రవర్తన గలవారికి ఏం కలిగి ఉంటుందంట? నెరసిన వెంట్రుకలు, సొగసైన కిరీటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెరసిన వెంట్రుకలు, సొగసైన కిరీటం అంట. నెరసిన వెంట్రుకలు అంటే ఏంది? తెల్లెంట్రుకలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తెల్లెంట్రుకలు కనబడిస్తున్నాం ఈరోజు. తెల్లెంట్రుక ఒక్కటి కనబడితే చాలు,
యాళ్ళు దిగులు వచ్చేస్తారు గుండెల్లో వచ్చేయని ఇహన్ దండగా ఇహన్. కొంతమందిని చూస్తే ప్రియమైన దేవుని బిడ్డారా, వాళ్ళు నిజంగా అసలు ఆ కొన్నిసార్లు వాళ్ళని చూస్తూ ఉంటాం. ఒక్కసారి వాళ్ళు అదేంటి మాపేస్తారు, ఏది రంగు ఏంటి మాపేశారంటే ఇంక చూడండి, అప్పుడు వాళ్ళకి సొగసైన కిరీటం. నిజంగానే వాస్తవంగా. అయితే కొన్నిసార్లు వాళ్ళు ఒరే మరి ఎంత భయంకరంగా తెలుపుగా ఉంటాయా అనిపిస్తుంది. కానీ చాలా మంది తెల్ల వెంట్రుక కనపడకుండా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రంగులు తెచ్చి వేసి 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 ఏమైపోతుంది, ఒకటి కనుసూపు దెబ్బతింటుంది, తలనొప్పి వచ్చేస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చదవండి, మాట చదవండి. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే తెల్లెంటుకలు ఉన్న వాళ్ళందుకు నీతి ప్రవర్తన కలిగిన వాళ్ళని కాదు, దేవునికి మహిమ కలుగును గాక. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అంట, దేవునికి మహిమ కలుగును. అంటే తెల్లెంటుకలు వస్తున్నాయంటే వాటికి రంగు వేయాల్సిన అవసరమే లేదు. కానీ మన బాధ అంది, తెల్లెంటుకలు వచ్చినాయంటే హల్లెలూయా అసలే ఇప్పుడు అంకుల్ ఆంటీల బాధలు ఎక్కువైపోయింది. యాడన్నా కనబడితే వాళ్ళేమో ఎట్టున్నారు తెలుసా, హల్లెలూయా ఓ అంటుంటారు. వాళ్ళకంటే చిన్నపిల్లగా ఆంటీ అంకుల్ అంటుంటారు. ఇది బాధ కదా ఎట్టయినా పాపం. హల్లెలూయా, వాళ్ళు చూసేదానికి ఏమన్నా పసిపెట్టలాగుంది. కొంతమంది ఉంటారు వాళ్ళకి ఎంత వయసు వచ్చినా కనపడరు, పసిపెట్టలాగానే ఉంటారు. అట్టుంటే సరేలే వాళ్ళ పిల్లకాయలే అనుకున్నాం, దేవునికి మహిమ కలుగునుగా. వాళ్ళ పిల్లకాయలే అనుకున్నాం, పసిపెట్టలే అనుకున్నాం. వాళ్ళంటే వాళ్ళకి దానికి ఒక అర్థం ఉంది. ఓ అంటుంటారు, అంకుల్ ఈ బస్సు ఆడకపోద్ది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పాలా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఒకసారి చెప్తానండి, నేను ఒక దగ్గరికి వెళ్తున్నా, పరిచర్యకి వెళ్తా ఉన్నా. కారణమెట్ట అనే గ్రామానికి వెళ్తున్నా. నాయుడుపేటలో కాళహస్త్ర బస్సు ఎక్కా. హల్లెలూయా, కాళహస్త్ర బస్సు ఎక్కి ఆ కాళహస్త్ర బస్సులో ఒక ఆమె ఎంతలా అడ్డం నిలబడుకుంది. నేను ఆ సీట్లోకి వెళ్ళాలా. సరే 2 నిమిషాలు నిలబడుకున్నా. ఆమె కదలటం అట్టే ఉంది. సరే నేను అమ్మా అన్న సారీ అంకుల్. హల్లెలూయా, సారీ అంకుల్ అంట పోతుంది. ఓరే సరేలే, వాస్తవానికి ఆమె పెద్ద వయసాం కాదు, కాకపోతే లావుగా ఉంది. కానీ అన్న అనొచ్చు కదా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అదే కదా అందరు బాధ, ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి అందుకే చాలా మంది ఎంటుకల్ని ఒక ఇంటికి కూడా తెల్లగా రానీరు, వేస్తా ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అంట. ఇది ఎవరికి ఉంటుందంటే నీతి ప్రవర్తన, అంతే కదా, నీతి ప్రవర్తన కలిగిన వాళ్ళకి ఉంటుందంట. హల్లెలూయా, బాధపడాల్సిన అవసరమే లేదు, దేవునికి మహిమ కలుగును గాక. అవసరమే ఉంది ప్రియమైన దేవుని బిడ్డారా. అసలు నిజంగా వాస్తవానికి అయితే పెళ్ళి అయితే ఇక నా రంగు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఏం అవసరం? ఎవరికి కనబడాలా? హల్లెలూయా, ఎవరికి కనబడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా? నన్ను చాలా మంది అడుగుతారు, నువ్వు రంగు వేస్తావా అని. అప్పుడు చూపిస్తా చూడండి అని. ఓరే నాయన, కనబట్టలేదు మాట్లాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. తెలియకుండానే చాలా ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలు. కాబట్టి చాలా ఉన్నాయి తెల్లండి. హల్లెలూయా,
ప్రియమైన దేవుని బిడ్డలు, కాబట్టి నెరచిన వెంట్రుకలు సొగసైన కిరీటం అంటారు. అవి నీతి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉంటారు. తర్వాత చూడండి, యోగ్యమైన ప్రవర్తన. త్వరగా యోగ్యమైన ప్రవర్తన. యాకోబు 3:17 తొందరగా చదవండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏందంట? మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై. జ్ఞానముతో కూడిన సాత్వికం అంట. సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. హల్లెలూయా, యోగ్య ప్రవర్తన వలన తన క్రియలు అంటే నాలో యోగ్య ప్రవర్తన ఉంది అన్న క్రియలు కనబడాలంట. హల్లెలూయా. నేను సత్ప్రవర్తన కలిగిన వాడిని, నేను యథార్థ ప్రవర్తన కలిగిన వాడిని, నేను నీతి ప్రవర్తన కలిగిన వాడిని, యోగ్య ప్రవర్తన కలిగిన వాడిని అని చెప్పుకుంటూ మనలో అవి కనబడకపోతే ప్రయోజనం ఏముంది? క్రియలు కనబడాలంట. ఏం కనబడాలా? క్రియలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 1 పేతురు 2:12 త్వరగా. 1 పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుంటాం. అన్యజనులు 2:12 మొదటి నుంచి చదువుతున్నామా? అన్యజనులు మిమ్ములను ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ యోగ్య ప్రవర్తన గురించి ఏం రాయబడి ఉంది? యోగ్య ప్రవర్తన అంటే ఆ క్రియలు కనపరచాలంట. హల్లెలూయా, వింటున్నారా? యోగ్య ప్రవర్తన అంటే ఆ క్రియలు కనపరచాలంట. అలాగే మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు అన్ని జనుల దగ్గర ఇప్పుడు అన్ని జనులు మునుపు ఉన్నటువంటి దుష్ప్రవర్తన, ఆ దుష్క్రియలను బట్టి వాళ్ళు మనల్ని ఫస్ట్ చూస్తారు కదా. దేవుడిని నమ్ముకున్నప్పుడు అప్పుడు ఎలా ఉన్నామో, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మన క్రియలు, మన ప్రవర్తన మారి కనబడాలి వాళ్ళకి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను కూడా బాతున్నా అని చెప్పి మనిషి ప్రకారం బాతా ఉన్నాం కానీ అట్నే ఉన్నామనుకో ఎట్లుంటది? హల్లెలూయా, అది చెప్పుకుంటారు వాళ్ళుగో పాతన్నారు 10 సంవత్సరాల నుంచి ఏం లాభమా, అగో 5 సంవత్సరాల నుంచి గుడికి పోతుందామె, ఏం ప్రయోజనమా? ఆమె మాట మారలా, ఆమె కోపం బాల, ఆమె వేసే గొడవ తగ్గల. హల్లెలూయా, ఇట చెప్పుకోకూడదంట. అమ్మో, ఆమె గుడికి పోయినప్పుడు టాంచి భలే మారిపోయిందమ్మా, ఆయన గుడికి పోయినప్పుడు టాంచి భలే మారిపోయినాడమ్మా, మనుషులను ఎట్ట గౌరవిస్తున్నాడంటే. హల్లెలూయా, ఆయన గుడికి పోయినప్పుడు టాంచి, ఆమె గుడికి పోయినప్పుడు ఇలా చెప్పుకోవాలంట అన్ని జనులు. ఇదే ప్రవర్తన అంట, మంచి ప్రవర్తన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఓకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలంటే మొదట మనం చేయాల్సిన పని ఏంటంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. నీ ప్రవర్తన అంతటే ఆయన అధికారమునకు ఒప్పుకోను. హల్లెలూయా, నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నువ్వు ఏ ప్రవర్తన ప్రవర్తిస్తున్నావో సంబంధం లే, నువ్వే ప్రవర్తన కలిగి ఉన్నావో సంబంధం లే, ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే
అప్పుడు మనలో ఉన్న దుష్ప్రవర్తన, దుష్ట ప్రవర్తన, ఇంకా మూర్ఖ ప్రవర్తన ఇవన్నీ తుడిచివేయబడి ఏ ప్రవర్తనలు వస్తాయి? సత్ప్రవర్తన, యథార్థ ప్రవర్తన, ఇంకా న్యాయ ప్రవర్తన, నీతి ప్రవర్తన, యోగ్య ప్రవర్తన, మంచి ప్రవర్తన. హల్లెలూయా. ఈ ప్రవర్తనలు మనలోకి వస్తాయి ఎప్పుడంటే మన ప్రవర్తన అంతటి ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే ఆయన మనల్ని ఆయన ఇష్ట ప్రకారం, ఆయన చిత్త ప్రకారం నడిపిస్తాడు. అతి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.